Hey guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please do like, share, comment and subscribe. సో ఇదంతా కూడా నైట్ మేము రైడ్ చేస్తున్నాము. అంటే హైదరాబాద్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మేము ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము. సో మేమైతే నైట్ ఆల్మోస్ట్ ఆ రోజు టైం వచ్చేసి కూడా 10:30, 11 కూడా అవుతుంది. ఆల్మోస్ట్ ఆ రోజు జనాలు చూసారా బయట ఎలా ఉన్నారో హైదరాబాద్లో. మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది చూస్తుంది ఎంటీ రోడ్స్ చూస్తున్నారు కదా. మొత్తానికి ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ అక్కడ 12 అయిపోయింది. మేమైతే చార్మినార్ దగ్గర ఒక ఫేమస్ ప్లేస్ అదే చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎందుకు ఏంటి అంటే మాకు ఒక ఫేవరెట్ డెజర్ట్ అయితే అక్కడ మాకు ఒకటి నచ్చింది డెజర్ట్ బాగా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా టేస్ట్ చేసాము. సో దానికోసమే మళ్ళీ మేము ఆ టైంలో అయితే వెళ్తున్నాం. అంటే దట్టు ఏంటంటే అక్కడ ఉంటుందా లేదా అని కూడా మాకు డౌటు. సో మేమైతే వెళ్తున్నాము, చూద్దాము ఏంటి ఉంటుందా లేదా. మేమైతే మేము టేస్ట్ చేసామా లేదా అనేది అయితే చూద్దాము. ఇలా పోనీరా చెప్తున్నా కదరా బిడ్డ. ఎదురుగానే కార్. సో చార్మినార్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. చూసారు కదా సరౌండింగ్స్ మొత్తం ఎలా ఉన్నదో అక్కడ మెస్సీగా. సో మనమైతే ఫస్ట్ టైము అంటే ఆ టైంలో మన ఓన్ వెహికల్ని చార్మినార్ దాకా మనం తీసుకువెళ్ళొచ్చు. మామూలు టైంలో డే టైంలో మీరు వెళ్ళేటట్టు అయితే అసలు మనం అంతవరకు కూడా మనం వెహికల్ అయితే తీసుకెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు, మీకు తెలిసిందే కదా. అండ్ నెక్స్ట్ చూసారు కదా నైట్ టైంలో ఎలా ఉందో అనేసి. మాకైతే చాలా ఎగ్జైట్ అయ్యాము, ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం ఆ టైంలో వెళ్ళడం అయితే మేము ఫస్ట్ టైము. సో చూసారు కదా అక్కడ మాలాగే చాలామంది కూడా మేబీ డెజర్ట్ టేస్ట్ చేయడానికి వచ్చారో లేకపోతే ఆ టైంలో ఎలా ఉంటుందో చూడటానికి వచ్చారో తెలీదు. బట్ ఆ టైంలో కూడా చూసారు కదా జనాలు అయితే మస్తుగా కనిపిస్తున్నారు అక్కడ. అండ్ మేము అలా 2-3 క్లిక్స్ అయితే తీసుకొని ఇంకా అలాగ వెళ్తూ ఉంటే చూసారు కదా మొత్తం ఎలా ఉందో రోడ్ అంతా కూడా చాలా మెస్సీగా అయితే అనిపించింది. మొత్తం చెత్తగా అయితే ఉంది ఆ సైడ్ అంతా కూడా. ఆల్మోస్ట్ చూడండి మా అలాగే చాలామంది కూడా దానికోసమే వచ్చారని మేమైతే ఫీల్ అయ్యాము అక్కడికి వెళ్ళాక, ఆ జనాలను చూసాక. చూసారు కదా అదే మైలైన్ జ్యూస్ సెంటర్ అని ఉంది కదా, అక్కడే మేము అంటుంది మలై. చూసారు కదా అదే మలై. మేము తీసుకున్నది అయితే షటూట్ మలై అయితే మేము ట్రై చేసాము, మాకైతే నచ్చింది. మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. నేనైతే దానికి చాలా పెద్ద ఫిదా అయిపోయాను. నేను ఎప్పుడు వెళ్ళినా ఇంక ఈసారి అది ట్రై చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో పోలీసులు అయితే వస్తున్నారు చూసారు కదా, టైం ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో వాళ్ళు వస్తున్నారు ఏంటి అంటే మనకు అక్కడ ఇంకెవరు ఉండకూడదు అనేసి. అండ్ నెక్స్ట్ ఏదైతే షాప్స్ ఓపెన్లో ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసేయమని కూడా వాళ్ళు చెప్తున్నారు అక్కడ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా అక్కడ మనం తీసుకున్న మలైకి బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. అందులో మనకి వైటమిన్స్ సి, కే, ఐరన్, కాల్షియం అండ్ పొటాషియం అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీన్ని దేంతో తయారు చేస్తారంటే మల్బరీస్, క్రీము అండ్ యాలకులు ఉంటాయి కదా అవి, అండ్ నెక్స్ట్ మిల్క్ వేసి అయితే దీన్ని తయారు చేస్తారు. చాలా బాగుంది, మాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఫుడ్ కోసం అయితే తిరుగుతున్నాము, ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ టైం 1 దాటిపోయింది కదా. మేమైతే ఇంటి దగ్గర ఫుడ్ తినేసి అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ఫుడ్ కోసం వెతుకుతూ అలా అయితే తిరుగుతున్నాం ప్రస్తుతానికి. इधर दौड़ से बड़ी बन चलो भाई మంచి బిల్డింగ్స్ చూపించండి. నీకేమైంది? इतना कुछ आ गया మేము మాట్లాడుకుంటే నీకు మై హోమ్ కోసం డాడీ ఆ పక్కనే మామూలు ఉండవు. దిస్ ఇస్ మై హోమ్ బుజా. మీరు చూస్తున్నారు కదా ఇది దిస్ వన్. నేను అలాగే పెడతాను వాయిస్ కూడా వచ్చాను. దిస్ ఇస్ గోల్డ్స్ జిమ్ అంట, అదే చూపిస్తున్నాడు. ఓఎస్ఎస్ ఫ్యాక్టరీ, ఫేమ్ సిటీ క్యాపిటల్. టుడే ఈజ్ అవర్ డ్రైవర్. దిస్ ఇస్ హై స్కై. అలా వీడియో పెట్టుకున్నా వీడియో పెట్టుకున్నా అండ్ దీస్ గైస్ టు అసలు కనబడరు.
దొరుకులు 10 పక్కన ఎత్తారేమో. స్ట్రైటే కదా. దిస్ ఈస్ కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్. ఇల్లు కోసం చెప్తున్నావు నువ్వు. కరోనా మహమ్మారి. ఎన్ని పెడతాను ఒకసారి అది ఎవరు సినిమా యాక్టర్ కదా. కాదు మామూలు ఎవరే ఎంపీ తాలూకా ఇప్పుడు కదా చనిపోయి బతిగా ఉన్నాడు. ఎత్తుకోండా అదృష్టం ఆడదేమో. ఆ కారు కింద పడినప్పుడు చనిపోయింది. కింద మీద పడినప్పుడు చేసి పాడు కదా. అది చేసి పాడు కదా. ఇది కాదు ఎవరు అని చెప్తాను. ఇదే కదా. ఇది కాదు ఎక్కడ ఎక్కడ ఇదే ఉన్నా ఇగో ఇక్కడ ఇలా పడింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా పడి అలా కింద పడింది. ఆ బిల్డింగ్ లేదు కదా అప్పుడు అక్కడ. అప్పుడు లేవు కట్టారు. ఇప్పుడు అప్పుడు జస్ట్ చెట్టు పొలం పడింది. కింద ఏం లేవు తీస్తారు మొత్తం. నేను ఇంత జాబ్ అయితే ఎలా ఉన్నదంటూ అది దుర్గా భాష కోసం రాలంటది. నాకు తెలియదేమో ఎక్కడ నేను తిన్న చెప్తున్న దారి వెళ్ళిపోతాను అంతే. బెటర్ అదే స్ట్రైట్. నేను తిన్న కదా గుర్తుతాను గేట్ని. ప్రపంచంలో గుమ్మె ఎక్కడ ఉంటుంది. బంకు చూడండి క్లాసిక్ ఉంది బంకు. స్ట్రైట్. ఐక్యా మన ఇటు వచ్చావురా మేము. అలాగే వెళ్ళాం పైనుంచి అలాగే వెళ్ళిపోయి సైడ్ కదా. ఇగోండి సైడ్ అంతా ఐక్యా తీసారా. పేరు అంతే. అది ఎందుకు అంత పాపులర్ అన్నాడు. మరి స్టార్ సూపర్ స్టార్ దందలో థియేటర్ అంటే తక్కువ అండి. మరి ఇప్పుడు ఏ స్టూడియోస్ కూడా ఉంది ఒక మాల్లో. ఉంటారు కదా. బార్బిక్యూ నేషన్కి వెళ్ళారా మీరు? సో ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఈ హౌస్ అయితే విశ్వక్షేణ్ గారిది. అండ్ నెక్స్ట్ ఇది అయితే రామానాయుడు స్టూడియోస్. ఇంకా అలా సెలబ్రిటీస్ హౌసెస్ మొత్తం చుట్టేసాము. ఇంకా ఆ రోజు ఏ నైట్ ఇంకా ఏం చేయాలో తెలియలేదు. ఇంకా అలా అందరి హౌసెస్కి అయితే తిరిగాము. అండ్ నెక్స్ట్ ఇదైతే అల్లు అర్జున్ గారి హౌస్ చూస్తున్నారు కదా. ఇదే సో చార్మినార్ దగ్గర 2-3 క్లిక్స్ అయితే తీసుకున్నామని చెప్పాను కదా, ఇవే ఆ 2-3 క్లిక్స్ కూడా చూడండి మీరు కూడా. అండ్ ఫుల్ వీడియో చూసారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.